కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. ముగ్గురు రాత్రికాలం తీసి అవతల పారేసి ఈశ్వరుని పాదం దగ్గర దాస్యం అభ్యసించారు. వీళ్ళు ముగ్గురు జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టేశారు. మహానుభావులు. కోతల గారికి జీవనాధారంగా కేవలం కొద్ది భూమి మాత్రమే ఉండేదట. మనం సాధారణంగా ఒక మాట ఇంట్లో ఉంటాం, ఏదోనండి రామాయణం చదువుతున్నాం, భాగవతం చదువుతున్నాం ఉంటుంది. కానీ ఎక్కడండి ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తర్వాత సంసారం, వీటితోనే సరిపోతుందండి. సమయం వీటికి సరిపోతుంది. భాగవతం 12 స్కంధం చదవాలంటే ఎక్కడ జరుగుతుందని వాళ్ళు కుదరదు కదా అని చెప్పుకుంటూ ఉంటాం. నాకు చదవాలంటుంది అంటూ ఉంటారు. మనం కోతల గారి జీవితంలో పరిశీలన చేసి